హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే నెట్‌ఫ్లిక్స్‌లో 'సికందర్ కా ముకద్దర్' అని ఒక మూవీ చూసాను. తెలుగు ఆడియోలో కూడా ఉంది. 'సికందర్ కా ముకద్దర్' అంటే సమ్‌వన్ హూ మేక్స్ హిస్ ఓన్ డెస్టినీ అంట. అంటే గూగుల్ సెర్చ్ చేశా. నాకు కూడా హిందీ అంతగా ఏం రాదు. ఈ మూవీ డైరెక్ట్ చేసింది నీరజ్ చోప్రా. అదే మన ఎంఎస్ ధోని బయోపిక్ తీశారు కదా, ఆ డైరెక్టరే. ఇదొక మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. రన్ టైమ్ 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటది గైస్. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య, చాలు. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఒక డైమండ్స్ ఎగ్జిబిషన్ టైంలో ఎవరో కొన్ని డైమండ్స్ దొంగిలిస్తారు. అది ఎవరో తెలీదు. మన పోలీస్ ఆఫీసర్ అక్కడ వర్క్ చేస్తున్న ముగ్గురి మీద డౌట్ పడతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, అది దొంగలించిన వాళ్ళు వాళ్ళా కాదా, అసలు దొంగలించిన వాళ్ళు ఎవరు, ఆ దొంగల్ని పట్టుకోగలిగారా లేదా అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, జస్ట్ ఓకే గైస్, జస్ట్ అలా ఒకసారి చూసేయచ్చు. ఈ కాన్సెప్ట్ కొత్తదేం కాదు గైస్. ఇలాంటి కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చాలా మూవీస్‌లో చూసేసాం. ఇందులో కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటది. నెక్స్ట్ లెవెల్ థ్రిల్ ఉంటది, సస్పెన్స్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మూవీ స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ అవుతుంది గైస్. క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ లాంటివి ఏమి ఉండవు. స్టార్టింగ్‌లోనే మెయిన్ ప్లాట్‌లోకి వెళ్ళిపోతుంది. స్టార్టింగ్‌లోనే మూవీ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. మూవీ చాలా బాగుంది, స్టోరీ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా వెళ్తుంది అనుకున్న టైంకి మెల్లగా ప్రొసీడింగ్స్ చూస్తుంటే సేమ్ రొటీన్‌గానే ఉంది అనిపించింది. కొత్తగా ఏం లేదే అనిపించింది. ఇప్పుడు నార్మల్‌గా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్‌లో ఒక టెన్స్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటది కదా, ఈ మూవీలో స్టార్టింగ్‌లో మాత్రమే అలా ఉంటది గైస్. ముందుకు వెళ్ళే కొద్దీ అది టోటల్లీ మిస్ అయింది. వీడే నా దొంగ, వీడు కాదు అని ఒక్క చోట కూడా అనిపించలేదు గైస్. ఎందుకంటే నేను మూవీ మధ్యలోనే గెస్ చేసేసా. నాకు అర్థమైపోయింది, లాస్ట్‌కి నేను గెస్ చేసిందే జరిగింది. స్టోరీ రాయడమే చాలా కన్వీనియంట్‌గా రాసుకున్నారు అనిపించింది గైస్. థ్రిల్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా ఏం లేవు గైస్. మేబీ నాకు థ్రిల్లింగ్ అనిపించలేదు, మీకు అనిపించచ్చేమో. సో ఓవరాల్‌గా జస్ట్ టైం పాస్ కోసం ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ 'సికందర్ కా ముకద్దర్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.